ఈ కరెక్షన్ టైమ్‌లో ఎటువంటి ఫ్యాక్టర్స్ వైపు చూడాలి? ఓవరాల్‌గా కాన్ఫిడెన్స్ అనేది ఎలా మెయింటైన్ చేయాలంటే మీరేమంటారు? అసలు ముందు కరెక్షన్ అంటే ఏమిటి అని డిఫైన్ చేయాలి. ఇండెక్స్ పరంగా చూసినప్పుడు రీసెంట్ పీక్‌లో 10% గనక మార్కెట్ తగ్గిపోతే అప్పుడు కరెక్షన్ అని చెప్తారు. మిడ్ క్యాప్ ఇండెక్స్‌లో మాత్రం అక్టోబర్ 25నే కరెక్షన్ మోడ్‌లోకి వచ్చేసింది. మిడ్ క్యాప్‌లో 10% కరెక్షన్ వస్తే మీకు పెరిగే ఛాన్సెస్ కన్నా నిఫ్టీలో 10% కరెక్షన్ వచ్చి గనక కొనుక్కుంటే మీకు సంపాదించడానికి అవకాశాలు ఎక్కువుంటాయి. 10% కొనుక్కుంటే కూడా దాదాపుగా 85% ఆఫ్ ద కేసెస్‌లో మనకి మంచి లాభాలొస్తున్నాయి. అదే నిఫ్టీ గనక 10% పడిపోయినాక నిఫ్టీ కొనుక్కుంటే 90% వరకు ఛాన్సెస్ ఉంటాయి సంపాదించడానికి. 20% తగ్గినప్పుడు గనక కొనుక్కుంటే వాళ్ళు కనీసం 15% చొప్పున పర్ ఇయర్ సాధించడానికి అవకాశాలు 100కి 100 పాళ్ళు ఉంటాయి. కాబట్టి ఇండెక్స్ యొక్క గమనం ఎప్పుడూ పైకే. మధ్యలో కొద్దిగా కిందకి పడొచ్చు, ఇంకా పడొచ్చు, ఇంకా పడొచ్చు. కానీ తిరిగి పెరగక తప్పనిసరి పరిస్థితి ఉంటుంది. అందువల్ల లాభం రావాలి అంటే మార్కెట్ తగ్గినప్పుడు కొనుక్కొని తీరాలి.